చదువుతాని వచ్చింది, మొండిగా వచ్చింది, ఎంబడి వచ్చింది. ఆమెమి మారోజు సన్మానం చేయి పాపం, నాకు ఈ మార్గం తెలిసి అన్ని అయినాక వీళ్ళందరూ అయినాక మానవుడు చాలా గొప్ప. మానవులలో మార్పు రావాల, కానీ మనకు రాసి పెట్టింది. భగవంతుడు సెలెక్ట్ చేసిండు కరణ్ మహారాజ్. మాకు మీరు ఎలక్ట్ చేస్తే ఎమ్మెల్యేలమై ఏం చేయాలి, ఏం చేయవద్దు అనేది మర్చిపోయినా. ఇవాళ కుండలీకుడు దేవత లాంటి భార్య వదిలేసి తల్లిదండ్రుల సేవ చేస్తూ శాస్త్రంగా భగవంతుడితో సంబంధం. తుకారాం మహారాజ్ భార్య, పిల్లలు, ఇల్లు వదిలేసి శాస్త్రంగా దేవుడై మనకి దారికి చూపిస్తున్నాడు. అర్థం చేసుకుంటే ఇక మా లెక్క మా కథ వేరే ఉన్నది, ఎటు పోతాం ఏం కథ అనేది. ఏమైనా మళ్ళీ మీకు కావాలా, మీరు మాకు కావాలా, మేము మీకు కావాలా. కావున అదృష్టం మహాశివరాత్రి నాడు నా పెండం సున్నం కొడితే నేను కోడికి వస్తుంది. ఇదేమన్యాయమని అది అంటుంది. నీ పుణ్యం నీకే, నాది నాకేనే అంటుంది. ఆమె చెప్పే మార్గంలో, ఆమె చేసే ఆలోచనలో వచ్చినాక మళ్ళా అనిపించింది తల్లి గొప్పది. ఈ తల్లి జన్మిస్తుంది, అది ఎట్లనన్నా కానీ జన్మిస్తుంది. ఈ భూతల్లి చూడండి ఎన్ని బరువు మోస్తున్నది, సముద్రంకు మోస్తున్నది, చెట్లకు, గుట్టలకు, ఇండ్లకు మోస్తున్నది. ఆ తల్లి జన్మిస్తే ఈ తల్లి ఒక గుంత కొట్టింత ఉప్పేసి కథమేటి, అది భూతల్లి. మీకున్న శక్తి ఆడతల్లులకు ఎవరికి ఇవ్వలేదు. చూడండి, దసరా నాడు ఏం చేస్తున్నాం, రావణునికి గాలబెడుతున్నాం. ఎంత గొప్పడు రావణుడు, ఆయన కాలుతూనే లేడు, వాళ్ళ కనకదుర్గే కాలు మోగుతున్నాం. దీపావళి నాడు ఎన్ని దుకాణాలున్నా, ఎన్ని బట్టల దుకాణాలున్నా, ఎన్ని బంగారు దుకాణాలున్నా మరల మోగుతాడు ఆ సాహకారి. ఇంకా రెండు నాకు బట్టల దుకాణం లెక్క కానీ, బంగారు దుకాణం లెక్క కానీ. ఓరే మొక్కుతున్నాడు, లక్ష్మి మొక్కుతున్నాడు, జ్ఞానం కొరకు సరస్వతి మొక్కుతున్నాడు. కానీ మానవుడు ఏమైపోయాడు, ఎడిపోతున్నాడు, జ్ఞానం ఏమంటున్నది? మరి రాంగ్ రూట్ లో ఇట్లా ఉరుకుతున్నాం. ఇప్పుడు లెక్కనే లేదు, అండకెళ్ళి బయటపడ్డని చెప్తున్నా. ఆలోచించండి, ఆ రాంగ్ రూట్ రైట్ చెప్పేందుకే మహారాజులు బోధ చేస్తూ ఉన్నారు. నా భార్య మొన్న పట్నం పోయిన నెల కింద నా ఎంబడి కార్లో కూర్చుండి ఏమంటున్నది, ఏం అర్జెంట్ వచ్చింది మేము పట్నం, ఏం రోడ్ అయింది? నేను అన్న సాహిత్యని ఈ రోడ్ అయింది, కానీ ఆ రోడ్కి ఒక్క నిమిషం నాకే సరిగా అన్ని రూట్లు రెడీ చేస్తున్నారు. మంచి తవ్వల బొమ్మని ఆ మార్గంలో పోండి. ఎందుకంటే మీకు అంటే చదువుతాని వచ్చింది, మొండిగా వచ్చింది, ఎంబడి వచ్చింది. ఆమెమి మారోజు సన్మానం చేయి పాపం, నాకు ఈ మార్గం తెలిసి అన్ని అయినాక వీళ్ళందరూ అయినాక మానవుడు చాలా గొప్ప. మానవులలో మార్పు రావాల, కానీ మనకు రాసి పెట్టింది. భగవంతుడు సెలెక్ట్ చేసిండు కరణ్ మహారాజ్. మాకు మీరు ఎలక్ట్ చేస్తే ఎమ్మెల్యేలమై ఏం చేయాలి, ఏం చేయవద్దు అనేది మర్చిపోయినా. ఇవాళ కుండలీకుడు దేవత లాంటి భార్య వదిలేసి తల్లిదండ్రుల సేవ చేస్తూ శాస్త్రంగా భగవంతుడితో సంబంధం. తుకారాం మహారాజ్ భార్య, పిల్లలు, ఇల్లు వదిలేసి శాస్త్రంగా దేవుడై మనకి దారికి చూపిస్తున్నాడు. అర్థం చేసుకుంటే ఇక మా లెక్క మా కథ వేరే ఉన్నది, ఎటు పోతాం ఏం కథ అనేది. ఏమైనా మళ్ళీ మీకు కావాలా, మీరు మాకు కావాలా, మేము మీకు కావాలా. కావున అదృష్టం మహాశివరాత్రి నాడు నా పెండం సున్నం కొడితే నేను కోడికి వస్తుంది. ఇదేమన్యాయమని అది అంటుంది. నీ పుణ్యం నీకే, నాది నాకేనే అంటుంది. ఆమె చెప్పే మార్గంలో, ఆమె చేసే ఆలోచనలో వచ్చినాక మళ్ళా అనిపించింది తల్లి గొప్పది. ఈ తల్లి జన్మిస్తుంది, అది ఎట్లనన్నా కానీ జన్మిస్తుంది. ఈ భూతల్లి చూడండి ఎన్ని బరువు మోస్తున్నది, సముద్రంకు మోస్తున్నది, చెట్లకు, గుట్టలకు, ఇండ్లకు మోస్తున్నది. ఆ తల్లి జన్మిస్తే ఈ తల్లి ఒక గుంత కొట్టింత ఉప్పేసి కథమేటి, అది భూతల్లి. మీకున్న శక్తి ఆడతల్లులకు ఎవరికి ఇవ్వలేదు. చూడండి, దసరా నాడు ఏం చేస్తున్నాం, రావణునికి గాలబెడుతున్నాం. ఎంత గొప్పడు రావణుడు, ఆయన కాలుతూనే లేడు,
వాళ్ళ కనకదురగే కాలు మోగుతున్నాం. దీపావళి నాడు ఎన్ని దుకాణాలు ఉన్నా, ఎన్ని బట్టల దుకాణాలు ఉన్నా, ఎన్ని బంగారు దుకాణాలు ఉన్నా మరలా మోగుతాడు ఆ సహకారి. ఇంకా రెండు నాకు బట్టల దుకాణం లెక్క కానీ, బంగారు దుకాణం లెక్క కానీ. ఓరే మొక్కుతున్నాడు, లక్ష్మి మొక్కుతున్నాడు. జ్ఞానం కొరకు సరస్వతి మొక్కుతున్నాడు. కానీ మానవుడు ఏమైపోయాడు, ఎడిపోతున్నాడు, జ్ఞానం ఏమంటున్నది? మరి రాంగ్ రూట్లో ఇట్లా ఉరుకుతున్నాం. ఇప్పుడు లెక్కనే లేదు, అండకెళ్ళి బయటపడ్డని చెప్తున్నా. ఆలోచించండి. ఆ రాంగ్ రూట్ రైట్ చెప్పేందుకే మహారాజులు బోధ చేస్తూ ఉన్నారు. నా భార్య మొన్న పట్నం పోయిన నెల కింద నా వెంబడి కార్లో కూర్చొని ఏమంటున్నది, ఏం అర్జెంట్ వచ్చింది మేము పట్నం, ఏం రోడ్ అయింది? నేను అన్న సాహిత్యని ఈ రోడ్ అయింది కానీ ఆ రోడ్కి ఒక్క నిమిషం నాకే సరిగా అన్ని రూట్లు రెడీ చేస్తున్నారు. మంచి తవ్వల బొమ్మని ఆ మార్గంలో పండి. ఎందుకంటే మీకు వాళ్ళు పరిశాన్ ఉన్నారు ఇప్పుడు మా దగ్గరికి. ముఖ్యంగా మానవుడు మహనీయుడు. మానవ జన్మకున్న వాల్యూ భగవంతుడు అంటాడు నాకు కూడా లేదు. జన్మ ఇచ్చి మీకు అంతా కిందికి పంపించిండు కానీ, అంటే నేను కూడా ఉన్నా, మనమందరం మానవులం. కానీ భగవంతుడు ఏ స్థితిలో మనకు పంపించాడు. ఇవాళ మరి పెద్దలు జైపాల్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పంచాయతీరాజ్ మంత్రి నుండి 45 ఏళ్ల కింద, అప్పుడు నేను ఆయనకు మా ప్రాంతం పట్టుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే. నాకు కూడా ఎమ్మెల్యే తెలియదు, మనకు తెలియదు, చెప్పులు గుర్తుంటే అట్టిగిన ఎమ్మెల్యే మా రోజుల సోపది బట్టి ఇటా చేసినాయి. అక్కడికి వెళ్ళి ఇటా వచ్చినా మన టికెట్ పోయింది, పీడ పోయింది అని ఆరామైపోయింది. మానవుడు చాలా గొప్ప వ్యక్తి. చూడండి, కరణ్ మహారాజ్ గారు మనలాంటి మానవుడు. కానీ అర్థం చేసుకోండి, ఆయనకేమో భగవంతుడు సెలెక్ట్ చేసిండు. డైరెక్ట్ భగవంతుడు సెలెక్ట్ చేసి మన అందరికీ మార్గం చూసి పంపించాడు మహారాజ్ గారికి. జైపాల్ రెడ్డి అయితే ఇప్పుడు నిలబడతాడేమో. నేను నాలుగు గెలిపించాను. మన కింద మీద పడంగా సంజీవ్ రెడ్డి గడ్డకు పడ్డాడు. మాకు మీరు ఎలక్ట్ చేసిండు. మహారాజుకు భగవంతుడు సెలెక్ట్ చేసిండు, మాకు మీరు ఎలక్ట్ చేసిండు. ఇద్దరం బుద్ధిమంతులు నిలబడితే ఒక బుద్ధిమంతుడు గెలుస్తాడు, ఇద్దరు లంగలు నిలబడితే ఒక లంగ గెలుస్తాడు. మీరు ఆపడానికి వీలు లేదు మాకు. కానీ ఇక్కడ శాస్త్రంగా భగవంతుడు. ఈ ఆలోచన అనేది రావాలా? నేను మంచి శనిసేపు మాట్లాడాలనుకున్నా కానీ మీరు మామూలు తిక్కలేదు. ఇప్పుడు ఏకాదశి ఒకటి ఎమ్మెల్యే గారు వస్తుందని నాకు కూడా తెలియదు. ముందే తినబెడితే ఇంకా గంట 2 రోజులు చూస్తుంటే నిశ్చిందంగా. కావున ఎక్కువ చెప్పకుండా మేము ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా అంతే మాది. మీ 11 రూపాయలు భగవంతుడి సెలక్షన్ చేసిన మహారాజ్ కరణ్ మహారాజ్ వలన మా ఇచ్చిన పైసలన్నిట్లా మంచి భవనాలు తయారైనాయి. మీరు అంటున్నారు 11 రూపాయలు ఇచ్చిన వాళ్ళు. కానీ మీ కొరకు ఆ భగవంతుడు పంపించిన మహారాజ్ అక్కడ అంటుండంటే ఇది మనం అర్థం చేసుకోవాలంతే. అర్థం కాకుంటే పెడతామన్నాడు. ఎప్పుడు మాట్లాడద్దు మహారాజ్ చెప్తా ఉండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మైకి తెప్పించి మాట్లాడకండి అని మనం మాట్లాడకుంటే కలగదు. భగవంతుడు అంటాడు ఎంత మాట్లాడకుంటే అంత మంచిది. దొడ్డు భాషలో తెలంగాణలో ఉంటది, మీకు అంతా తెలుగు వస్తుంది. కటకట ఉన్న ఇంట్లో కట్టబట్ట ఉండదు అంటారు మన భాషల్ని. ఎంత మాట పనిచేస్తే ఎంత గొప్పలో. మరి చూడండి, దాంట్లో గాలి నింపి కట్టేయండి, ఎగురుతుంది గాలికి. మరి దానికి ఒక రంధ్రం పడితే ఎగరదు. మన జీవితం చాలా గొప్పది. మీరందరూ ఇంత ఎత్తున పాదయాత్ర, కాలయాత్ర వచ్చిన వాళ్ళు, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు అయితే అంత ఇంత అదృష్టవంతులు కాదు. నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు శాశ్వతంగా మహారాజ్ పుణ్యంతో, ఆయన ఆశీర్వాదంతో మీరు కూడా మీ దానికి కనెక్షన్ అవుతుంది. నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఎట్లా? ఇప్పుడు కరెంటు వైర్ తీసుకొచ్చి వైర్ చూడితే పంక తిడుతుందా, లైట్ వస్తుంది.
దాన్ని తోలు తీసేయాలి వైర్ది. మీరు కూడా పాదయాత్రలో మీ తోలు ఊసిపోయింది, ఇక మీ కనెక్షన్ ఆంతోనే అయింది. ఇది అర్థం చేసుకునేది యాక్చువల్లీనే ఏమో అంటాం మనం. ఇది తెలుసుకోవాల్సిన విషయాలు. మీరందరూ ఇక్కడ ఉన్నారు, ఇంతమంది ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ మీరు కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు, మీ దేవుడు ఎంత జ్ఞానం ఆత్మ మనకి ఇచ్చినట్టే శివుడు. మనం శివుడికి కొడుకులం, భక్తులం కాదు. శివుడు మన తండ్రి, ఆయన ఆత్మ ఇక్కడ ఉన్నది. మీరు కొట్టుకొడుకున్న ద్వారా అది వెళ్ళిపాయ. ఎట్లా మన ఎమ్మెల్యే సాబ్ కార్ పంక్చర్ అయినా, నా కార్ పంక్చర్ అయినా మళ్ళా దానికి సొల్యూషన్ పెడతాం, నడుస్తుంది. మనది పంక్చర్ ఆయా తెప్పిండ్రే భాషానుడు. ఇక మానవుడి ఇప్పుడేం మామూలు పరిచయం ఉన్నాడు. నేను కూడా నా పెళ్ళం వచ్చింది ఉన్నది పాపం సావిత్రి, దాని పుణ్యంతోనే ఇక్కడికి వచ్చింది. లేకుంటే ఆగమాగమే, అన్ని ఆగంతో ఒక్కటి అన్న శుద్ధి చూస్తున్నాయి. చెప్పులు కుట్టాను నాతో రాకుంటే నేను మాట్లాడుకున్నాను. ఇక ఎమ్మెల్యే అయినైతే ఆయనకి ఎనికి ముంచుకుంటా పత్తలాడదానికి మీది మోటార్ పోయి మందికి ముంచిన పైస మన చెమటాల్సింది. మనిషి ఆలోచించాలి. ఆలోచనతోని ఆ ఆత్మ ఇచ్చాడు భగవంతుడు. ఆ ఆత్మతోని మీ ఇళ్ళకు ఒక్క నిమిషం పోయచ్చు. మీ మైండ్, మా ఇల్లు ఫలానూరు, నారంకేడు, మేదక్కు అని. ఇది ఒక్క మానవుడికి ఇచ్చిండి ఈ జ్ఞానం, పశువుకి ఇవ్వలే. మనం అలా ఇంత కష్టపడి గత సంవత్సరం కూడా వచ్చిన మహారాజుకి కాలం మొక్కిన మహారాజు ఊళ్ళకి రమ్మన్నాడు. అచ్చుడు వచ్చేపోయినాడు అంటాడు. అంటే నంబర్ 1 మహారాజు. నేను ఇంతమంది మహారాజులకు చూసిన 100 మంది. శేఖర్ మహారాజ్ తర్వాత ఒక గొప్ప మహారాజు చూసినంటే కరణ్ మహారాజ్. డ్యాన్సులు లేవు, పేసులు లేవు, తమాషాలు లేవు, పేరులవరి లేదు, లిప్స్టిక్ లేదు, సారా సారా మహారాజ్, డైరెక్ట్ చెప్పే మహారాజ్. మరి ఆలోచించాలి. నాకు కూడా ఇప్పుడు నేను చెప్పిన సావిత్రిని ఇంకా 2 గంటలు కూడా కూర్చుంటారు. అట్లేదు లేదు. మన పరమ పూజ కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ మాట్లాడే ముందు గౌరవ పెద్దలు నారంకేడు మాజీ శాసనసభ్యులు పట్ల సంజీవరెడ్డి అన్న గారు పోయిన సంవత్సరం కూడా కార్యక్రమానికి ఇట్లా వచ్చి వెళ్ళిపోయిండ్రే, పూర్తి కార్యక్రమం లేకుండే. మరి ఈ సంవత్సరం ఒక ఎమ్మెల్యేగా రావడం మనందరూ కూడా శుభపరిణామంగా వారికి సగౌరవంగా మరోసారి కరణ్ గజేంద్ర భారతి భజన పాటలు స్వాగతం పలుకుతూ మన భక్తులకు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. వాళ్ళు ఉంటున్నారు, సంస్థ పెద్దగా అయింది కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద ఆశ్రమాన్ని కట్టుకోవడం ముఖ్యత అయితే ఆశ్రమాన్ని మెయింటైన్ చేయడం కూడా ఒక అవసరం. కాబట్టి ఎవరి ఇళ్ళలో అయినా కానీ పుట్టిన రోజులున్నా, కొంతమంది పెళ్లి రోజులున్నా, మన తల్లిదండ్రుల పుణ్యతిథిని తీసిన ఏదైనా శుభకార్యం మన ఇళ్లలో చేసుకునే కార్యక్రమం వారి పేరు మీద మనం కరణ్ గజేంద్ర భారతి ఇక్కడ పండర్పూర్ ఆశ్రమంలో మీరు ఎవరి పేరైతే రాపిస్తారో వారి పేరు మీద ఆ రోజు ఇక్కడ అభిషేక కార్యక్రమం ఉంటది, వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం ఉంటది. మనకు తీర్థ ప్రసాదం కూడా ఇంటికి పంపిస్తారు. ఎక్కడెక్కడ కూడా ఎన్నో ఖర్చు పెడుతున్నాం కాబట్టి మన ఇంట్లో ఏదో ఒక శుభకార్యాన్ని ఉంటాం. కాబట్టి ఇంతమంది భక్తులం ఉన్నాము. మన గురువు గారు ఒక ప్రతినబూనిరు, మనందరం కూడా మంచి మనసుతోటి సప్పట్లతోటి ఆ కార్యక్రమాన్ని కూడా మనం అందరం నిర్వహించుకుందామని కూడా ఒకసారి సప్పట్లతో కూడా నిర్ణయం చేద్దాం. 11,000 రూపాయలు మీరు కొడుకులై కూతుర్ల పుట్టినరోజులను రాపించుకోండి, తల్లిదండ్రుల పుణ్యతిథి కార్యక్రమాలను రాపించుకోండి. లేదు పెళ్లి రోజులైనా సరే, బర్త్డేలు ఏదున్నా సరే, మీరు ఎవరి పేరు మీద ఏ రోజు డేట్ ఉందో ఆ డేటు ఆ రోజు మీకు అవకాశం ఉంటే ఇక్కడికి రావచ్చు. రాకపోయినా ఇక్కడ కమిటీ వాళ్ళు మీ పేరు మీద ఆ రోజు పొద్దున్న అభిషేకం చేస్తారు. ఇక్కడ కొంతమంది మీరు చూసిరు చిన్న చిన్న పిల్లలందరూ కూడా 10 మంది పిల్లలు మన పరమ పూజ గురువు గారి కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ అవధూత్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో వాళ్ళు ఇక్కడనే మృదంగు
వాళ్ళు ఇక్కడ నేర్చున్నారు. మా పిల్లలకు కూడా, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు ఒకసారి పిలిపిస్తే వాళ్ళకు కూడా చిన్న సన్మాన కార్యక్రమం చేస్తాం. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను ఎన్నుకొని ఈ మంచి కార్యక్రమాలు చేసుకున్నారు. కాబట్టి ఈ మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఇన్ని రూములు కట్టుకున్నాం. మీరు రాత్రి 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. ఇంత పెద్ద నిర్మాణం చేసుకున్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు వచ్చి పడ్డాయి. మనకు చాలా ఖర్చు, క్లీన్ ఉండాలి, నీట్ గా ఉండాలి. మనం ఒకసారి సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతాం. కాబట్టి ఇవన్నీ ఖర్చుల నిమిత్తం కూడా మనకు ఒక గురువు గారు ఒక చిన్న ప్రతిన పూనిండ్రు. మీరు ఎవరైతే ఏ గ్రామాలలో గురువు గారు ఏమన్నారంటే, ఒక గ్రామం నుంచి మినిమం ఒక 10 మంది, సుమారు ఒక 10 మంది ఒక గ్రామం నుంచి అయితే మనకు తొందరగా 365 రోజులు ఉన్నాయి. కాబట్టి 365 రోజులలో మనం రోజు ఒకరిని కూడా ఇక్కడ కేటాయించే విధంగా మనం అందరం కూడా మన కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా 11 కరణ్ మహారాజ్ గారు, నేటి ముఖ్య అతిథి నారాయణ ఖేడ్ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు, అలాగే జుక్కల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు గంగారాం గారు, డిసిసిబి డైరెక్టర్ వెంకట్రాములు గారు, మాజీ జెడ్పీటీసీ శివాజీ పటేల్ గారు, మోహన్ రెడ్డి గారు, అరవింద్ పటేల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా పెద్దలు కరణ్ మహారాజ్ మార్గంలో చూపించినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా మంచి రోజు, ఏకాదశి. మరి మీరందరూ ఎన్నో రోజులు కష్టం చేసి నడక మార్గంగా చాలా దూర ప్రాంతాల నుంచి, తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఎంతో కష్టం చేసి ఆ పండరీనాథుని ఆశీర్వాదం కోసము ఇక్కడికి వచ్చిండ్రు. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ పండరీనాథుని ఆశీర్వాదం కలగాలని ఆ దేవుని కూడా వేడుకుంటున్నాను. కేవలం కొన్ని నెలల కిందనే మహారాజ్ గురించి తెలుసుకొని, మరి వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, అంటే అక్కడ మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మనం జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఒక సన్మార్గంలో నడిస్తే మనకు భక్తి భావంతో దేవునికి దగ్గర అవుతాం, సమాజానికి ఒక మంచి చేస్తున్నటువంటి మనుషులం అవుతామని మహారాజ్ గారు చెప్పడం, మరి వారి మాటలతోని చాలా మంది భక్తులు ఒక మంచి పద్ధతులు అలవాటు చేసుకొని ఈరోజు సమాజానికి మంచి చేసే వ్యక్తులుగా ఉన్నటువంటి విషయం, దానితో నేను చాలా ప్రభావితమై, మరి ఏ విధంగా మహారాజ్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏ విధంగా మెరుగుపరచాలో దాని గురించి వారు అడగంగానే, మరి నా వంతు ఒక ఉడతా భక్తి కృషిగా నేను ఈరోజు ఒక చిన్న డొనేషన్ లాగా అనుకోండి, నా వంతు కృషిగా నేను చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా రామకృష్ణ గారు చెప్పినారు, మరి మనమే కాదు మనకు తెలిసిన వాళ్ళతో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మున్ముందు కూడా మా వంతు సహకారం కానీ మాకు తెలిసిన వాళ్ళ సహకారం కూడా అందే విధంగా, ఎందుకంటే మహారాజ్ ఏం చేసినా కానీ భక్తుల గురించే చేస్తూ ఉన్నారు, తన గురించి ఏది కూడా సొంతంగా తను ఏం చేసుకుంటలేరు. కాబట్టి తప్పకుండా మనందరి సేవ కోసం, మనందరి సన్మార్గం కోసం తాను చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా సహకరించాలి. తప్పకుండా ఆ దేవుని ఆశీర్వాదం కూడా మహారాజ్ పైన ఉంటుంది, మహారాజ్ భక్తుల పైన కూడా ఉంటుంది. కాబట్టి మరోసారి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. పూజ్యులు మన కరణ్ గజేంద్ర భారత్ మహారాజ్ గారు, మరియు పెద్దలు మాజీ శాసనసభ్యులు జుకల్ గౌరవనీయులు గంగారాం గారు, మరియు
మీకు అందరికీ తెలుసు బాగారెడ్డి గారు అంటే మన నారాయణ ఖేడ్ కూడా ఎంతో వినలేని సేవ చేసినటువంటి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు వారి కుమారుడు మన మాజీ టీసీసీబీ చైర్మన్ మెదక్ జిల్లా జైపాల్ రెడ్డి గారు, మరి అరవింద్ పాటిల్ గారు ఏకాంబ, మరి మా వెంకటరాములు చిరపరిచితుడు మిత్రుడు సోదరుడు ఆయన కూడా డిసిసిబి డైరెక్టర్గా ఉన్నారు. మరి నాతో పాటు జడ్పీటీసీ, నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు నాతో నాల్కల్ మండలికి జడ్పీటీసీ చేసినటువంటి శివాజీ పటేల్ గారు, మోహన్ రెడ్డి గారు, అందరు వేదిక పైన నాతో వచ్చినటువంటి సోదరులకు, పెద్దలకు, ఇక్కడ మన కరణ్ మహారాజ్ గారి భక్త బృందం వారకారీలందరికీ, సోదర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నాకు విలువలేదు, ఇప్పటికీ వస్తామని అట్లే వస్తున్నాను. ఈ కార్యక్రమం ఉన్నది కూడా నాకు తెలియదు, ప్రతిసారి వచ్చిపోతూ ఉంటుందాను. ఎందుకో మా వెంకట సాగర్ నాకు అనుకోకుండా అప్పుడు నన్ను డాక్టర్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పటికీ పండుపురం నేను కూడా ఒకసారి వస్తా అని చెప్పి ఒకసారి అందరం కలిసి వచ్చినాం, 2-3 కలిసి. ఆడికెళ్ళి ఏమైందేమో కానీ 15 సంవత్సరాలు అయింది, ఇది 16వ సంవత్సరం వాడు నేను పండుపురం వస్తా ఉన్నాను. ఈసారి నేను రాననుకున్నా, ఇక అన్ని చాలా పళ్ళు అవన్నీ ఉన్నాయి, మరి పోవడం కుదురుతుందో లేదనుకుంటే కూడా ఆ విఠలేశ్వరుడు మళ్ళీ పిలుచుకున్నందుకు అది కూడా ఎప్పుడు నేను కృతజ్ఞత ఉంటాను. ముఖ్యంగా గురువులను మర్చిపోకూడదు. మనం ఏదున్నా ఫస్ట్ తల్లిదండ్రులు గురువు, తర్వాత మనకు ఉపాధ్యాయులు గురువు. అట్లే ఇప్పుడు మనం ఇది ఏమంటారికి మహారాజు గారు మనకు దీక్ష ఇస్తారు కదా, దీక్ష తీసుకుంటే ఉపదేశం ఇస్తే ఉపదేశం తీసుకున్న వాళ్ళైనా కూడా మన అందరు మహారాజులు ఏదైనా చెప్తా ఉంటారంటే లోక కళ్యాణం గురించి వాళ్ళందరూ పాటుపడుతూ ఉంటారు. ఇక దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మా కరణ్ మహారాజ్ అయితే ఇంత నిస్వార్థపరుడు. ఆయన ఇప్పటివరకు ఎవరికి ఏం అడిగిన దాఖలాలు లేవు. భక్తులు ఆయన దగ్గరకు వచ్చి వారికి తోచింది ఇస్తూ ఉంటారు. కాలేని సంకల్పం ఇట్లా చేస్తూ ఉందని చెప్తే చాలు, ఎంతో మంది భక్తులు దాతలు ఆయనకు ఉన్నారని చెప్తాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరికీ నేనే ₹1 కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, నేను చెప్తున్నాను. అడగలేదు, వచ్చినప్పుడు వాడికి అంతర్గం పోతా, తోచినంత ఇస్తా పోతా. ఇప్పటికీ చెప్తా ఉంటారు. నాకు ఆయన డైరెక్ట్ చెప్పింది కాదు, వేరే వాళ్ళ ముంగట, భక్తుల ముంగట. అని సంజీవ్ రెడ్డి చాలా మంచివాడు, తండ్రి లేక ఆయన కూడా మంచిగా, ఆయన ఆశీర్వాదమే ఇప్పుడు మీ అందరి దయ వల్ల ఇప్పుడు గెలిపేందుకు నేను చెప్తా ఉన్నాను. తర్వాత మన ఆయన కూడా చాలా మహారాజ్కు అభిమానిస్తుంది. కరణ్ మహారాజ్కు మన ఆయన కూడా ఆయన అంటే చాలా ప్రేమ అయిపోయింది. వాళ్ళిద్దరు ఎప్పటికి కూడా ఏదైనా ఉంటే కూడా అప్పుడే ఫోన్ చేయగానే ఎప్పటికి ఏది ఉన్నా కూడా ఏమైనా సమస్య ఉంటే నెరవేరుస్తుంది. అట్లా మీరు అందరూ చూసిండ్రు. కిషన్ రెడ్డి గారు మా నాయనని కూడా నారాయణ ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా వారిని ఎన్నోసార్లు 4 సార్లు గెలిపించిండ్రు. ఇక నారాయణ ఖేడ్ పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఎంత 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం. ఎంత కష్టపడితే ఈరోజు మళ్ళొకసారి మీ అందరి ఆశీర్వాదంతోనే నన్ను మళ్ళా గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేనే ఉదాహరణ, మొన్న ఎడుకోపోతే కాలేజ్ ఫంక్షన్కి పోతే నాకు చెప్తున్నారు, ఇంట్రొడక్షన్ చేసి చాలా కష్టపడి ఈయన గెలవడం జరిగింది. ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉంటాడని చెప్పేసి వాళ్ళ పిల్లలకు కూడా అదే ఉదాహరణ చెప్పినాను. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని అందరికీ కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పుకుంటా. అందుకే మీకు చెప్పేది ఏంటంటే భగవంతుడు ఖచ్చితంగా కష్టపడడానికి ఆలస్యం అయిద్దాము కానీ ఖచ్చితంగా ఫలితం ఇస్తాడని చెప్పేసి మీకు అందరికీ చెప్తాను. భగవంతుని నమ్ముకుంటే ఎప్పుడు కూడా మనకు అన్యాయం జరగదని చెప్పేసి మీకు చెప్తూ, ముఖ్యంగా చాలా మంది మహిళా సోదరీమణులు ఉన్నారు ఇక్కడ. నేను అంటే ఒక సమస్యల గురించి చెప్తా ఉన్నా. ఎంతో మంది మీరు చూస్తున్నారు, మరి ఆడపిల్ల అంటే ఇప్పుడు ఆడపిల్లలు చాలా అందరికంటే ర్యాంకులు ఎక్కువ వస్తున్నాయి. ఆడపిల్లలకి మగపిల్లల కంటే ఆడపిల్లలు మంచిగా చదువుతున్నారు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, వాళ్ళకే ర్యాంకులు వస్తున్నాయి, వాళ్ళే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా మన నారాయణ ఖేడ్లో అప్పుడే పెళ్లి చేసి ఇస్తాం, అత్తగారికి పంపిస్తాం, అత్తగారింటికి పంపిస్తామని చెప్పేసి చాలా మంది చూస్తా ఉన్నారు. ఇప్పుడు గంగారాం గారు ఇంతో చెప్పారు, గంగారాం సాఫ్ కంటే ఆ సావిత్రమ్మ చాలా చాలా మంచిది చెప్తున్నా. వాళ్ళ భార్య గంగారాం భార్య
మంచి పెళ్ళం దొరికింది నాకు. నేను పర్సనల్గా చూసిన కదా, చాలా చాలా మంచిదండి సావిత్రి, చాలా మంచిది. అట్లా మీకు చెప్తామని, ఎందుకంటే చాలా తొందరగా పెళ్లి చేసి ఇస్తున్నాం మనం. నాకు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది, దాన్ని వాడుకొని నేను మీకు చెప్తాను. ఆడపిల్ల మనకి ఇంటికి లక్ష్మి, అయినంత మట్టుకు డిగ్రీ వరకైనా చదివిపోయింది. నేను చాలా మంది, కొంతమంది అయితే ఏం చేస్తున్నారు పాపం, గరీబ్ పరిస్థితి, కళ్యాణ లక్ష్మి గురించి ₹1,00,000 వస్తాయని చెప్పేసి చదివే పిల్లలను చదువు పని చెప్పించి వచ్చి ఆధార్ కార్డులో వయసు ఎక్కువ చేసి పెళ్లి చేస్తున్నారు. ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎవరైతే ఒక మహిళకు సమానం 100 మంది పురుషులు ఉన్నా అంతే, ఒక్క మహిళ సమాజాన్ని మార్చగలుగుతుంది, సంసారం నిలబెట్టగలుగుతుందని మీకు అందరికీ చెప్తాను. మేము బయట దగ్గర వస్తాం, బజార్కు పోతాం, గగనం సార్ చెప్తారు ఎప్పటికీ, ఏది పట్టించుకోకుండా ఇంటికాడ సంసారం ఇచ్చిపెట్టి అది ఇచ్చిపెట్టి అక్కడ పోతే ఇక్కడ పోతే, రాజకీయాన్ని అనుకోండి, అన్ని విధాలు అనుకోండి. కానీ ఇంట్లో పాప మొగడు తినకపోయా, పిల్లలు తినకపోయి అని ఎప్పటికీ పిల్లలకు చదివించే బాధ్యత, పిల్లలకు తినబెట్టే బాధ్యత, మొగడికి వంట చేసి తిప్పించే బాధ్యత, తర్వాత ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఆదుకొని వాళ్ళకు కూడా తిప్పించే బాధ్యత వాళ్ళకు ఒక మహిళ, ఒక ఇంటికి ఎవరైతే ఉన్నారో ఇల్లాలు ఆమెనే కృషి చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అనుకుంటే సమాజం మారగలుగుతుంది. అందుకే ఈరోజు అవకాశం వచ్చి చెప్తా ఉన్న పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు అందరికి చదివిపియాలని చెప్పేసి మీకు నేను ఎప్పుడు చెప్తా ఉంటా. ఎవరికి కళ్యాణ లక్ష్మి నేను చెక్కులు పంచేటప్పుడు కూడా నేను చెప్పిన, ఇక్కడ ఒక పిల్ల అమ్మాయిని పిలిచి ఎంతనమ్మా నీ వయసు అని అడిగిన, 19 సంవత్సరాలు సార్. మరి ఎందుకు మీరు ఆయన బరువైనా, ఎందుకు చదవలేదు ఇంకా ముగ్గడికి, పెళ్లి ఎందుకు చేసుకున్నామని చెప్పేసి అడిగిన సార్. అట్లా మీకు నాకు అవకాశం వచ్చింది, దాని అవకాశం తీసుకొని ఈరోజు చెప్తున్నా, ఖచ్చితంగా ఆడపిల్లలకు డిగ్రీ వరకు చదివిపించినాకనే పెళ్లి చేయండి అని చెప్పేసి మీకు అందరికీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళే ముంగడికి పోతున్నారు, వాళ్ళే మీదికి పోతున్నారు, వాళ్ళే మంచిగా అవుతున్నారు, సంసారాలు నిలబెడుతున్నారు. ముంగడికి వాళ్ళ పెళ్లిలైనా వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త సంసారం, అత్తగారి సంసారం నిలబెట్టాలంటే కూడా వాళ్ళదే ముఖ్య పాత్ర ఉంటుందని కాబట్టి చెప్తూ, ఇక ముఖ్యంగా మంచి దారిలో నడిస్తే మనకి ఎప్పుడు మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈరోజు కలియుగంలో ఏమైందంటే ధర్మము అధర్మం 4 పాదాలుగా నడుస్తుంది. ధర్మం పోయింది, కాబట్టి మనం ఇంకా కూడా ఇప్పుడు ఇట్లాంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మహారాజులు, వాళ్ళందరూ లోక కళ్యాణం గురించి అందరినీ చాలా మందికి మార్పు చేసి తీసుకొని వస్తూ ఉన్నారు. మనకు మొన్ననే రామరావు మహారాజు, సేవలాల్ మహారాజు గారు జయంతి కూడా చేసుకోవడం జరిగింది. అట్లా వాళ్ళు కూడా చాలా మార్పులు తీసుకొని వస్తే ఈరోజు వాళ్ళందరూ వెనుకడికి సమాజంలో అక్రమాలు చేసి బతికే వాళ్ళు కూడా ఈరోజు మంచిగా నీతిమంతంగా బతుకుతున్నారు. కాబట్టి ఇంకా మనం అందరం కూడా ఇంకొకటి, నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినా, బయట ఎన్ని ఖర్చు పెట్టినా ఏం లాభం లేదు. కానీ సమాజ సేవకు, ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలకు ₹1 మనం దాతలు ₹1 ఇస్తే కూడా ₹1,00,000 సమానం అని చెప్పి చెప్తాము. కాబట్టి ముఖ్యంగా ఇంకోటి, నాకు వెన్నట్టు నాకు ధైర్యం చెప్పి నన్ను ఆశీర్వాదించి, ఆయన చెప్పకుండా డైరెక్ట్ అంటే మాటలతో చెప్పకుండా, ఎవరు మన మహారాజ్ గారు, కరణ్ మహారాజ్ గారు, కానీ గిట్లనే అదే సరిపోతుంది. నాకు పోయినప్పుడల్లా మంచి ఆశీర్వాదం ఇచ్చి, ఎన్నోసార్లు అక్కడ పోయినప్పుడు, ఆశ్రమం పోయినప్పుడు, ఎక్కడ పెళ్లిళ్ళలో కలిసినా, ఎక్కడన్నా వేరే ఇంకేదైనా కార్యక్రమాలలో, భజన కార్యక్రమాలు కానీ సప్త కార్యక్రమాలు కలిసినప్పుడు నేను వాళ్ళకి శాస్త్రానికి నమస్కారం చేస్తుంటే వాళ్ళ ఆశీర్వాదం ఇస్తుంది. ఈ రోజు వాళ్ళ ఆశీర్వాదమే నాకు కొండంత అండ. ఆ ధైర్యంతోనే, మీ అందరి సహాయకాలంతోనే నేను ఎమ్మెల్యేకి గెలుపు. ఇప్పుడు మా రేంజ్ లో మీరు ఉన్నారా లేరా? మా రేంజ్ లో ఓళ్ళు ఉన్నారు. మా ఫోన్ నడుస్తుంది, లేకుంటే ఏ ఏరియాలు పోతే మా రాజు ఫోన్లో రేంజ్ లేదు అంటాడు. మా ఫోన్లో రేంజ్ ఉన్నది. మనం మహారాజ్ మీ అందరి కాలు మొక్తా నేను. एक మాట వినండి, మీరు గడపడి చేయకండి. శ్రద్ధ అని సబూరి ఏ జీవి దగ్గర వస్తుంది ఆ జీవికు శాంతి ఉంటుంది. దయా క్షమ శాంతి తెथे దేవాచి వస్తే మన దగ్గర దయ క్షమ అని శాంతి ఎవరి దగ్గర ఉంటుంది ఆడి దగ్గర దేవుడు ఉంటాడు పప్పు. మనం ఈ లక్షణాలు మన మనిషి లక్షణాలు ఉన్నాయి. మానవ జన్మంకు వచ్చినాక మనం రాక్షసులు తయారైనందుకు పని మనుషులుగా కాచినాం.
ఇటువంటి అన్మోల్ మానవ జన్మ మనకు దొరికినే మానవ జన్మ ఉంది. కొంత మహారాజ్ ఈ లక్షణాలు మన దగ్గర, అతనికి మనిషి అన్నాడు, రాక్షస్ అంటాడు. మనం జర ఆలోచన చేసుకోండి. మన ఇల్వ అరే ఏకే భగవాన్ పరమాత్మకు మనకు ఎంత అవయవం ఇచ్చింది. అరే మనకు నడిపితే ఎట్లా ఈ సృష్టికి నడిపిస్తున్నాడు, బ్రహ్మ విష్ణు అని మహేష్ అని మన ఈ శరీరంకు మనలో కూడా నడిపించడం. కిడ్నీ, హృదయ అని మేధలు, ఈ మూడు ఉంటేనే ఈ శరీరం ఉన్నది. మనం ఈ అన్ని అవయవాలు అన్మోల్ కింద ఇది ఉన్నది. మనోన్ మహారాజ్ అంటారు, బాపు కేవలం ఇంకా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, దయచేసి రేంజ్లో ఉన్నారు. ఈ పని మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే అప్పుడు అన్నదానం, అభిషేక్ ప్రతిరోజు మీకు రావడం అయితే మాకు రావడం, మీ పేరు మీద అభిషేక్ చేసి మీ పాపంతో ప్రసాదం మీ ఇంటికి పంపిస్తాం. ఇప్పుడు సపాట్లో కొడితే నేను ఖుషిగా పని అయితేనే ఖుషి అవుతా. మనం పోలాన్ ఇప్పుడు రాసేటంటే రాసి పైసలు ఇంటికి అయ్యి ఉండి అది ఏం అర్థం లేదు. మనం అందరి సకలాచాపాయ మాది దండు అకులాలి చిత్తశుద్ధ కదా, చిత్తశుద్ధలే ఈ జీవిత చేయాలంటే భగవన్నామస్మరణ చేయండి. అయిపోతే అప్పుడు భాగ్యవాన్ ఉన్నాం, మానవీ జన్మ దొరికినే, ఈ లోకంలో దొరికినే, స్వర్గ మృతిపాద. म्हणून ఇంత ధన్యవాद. ఈ లోకితా దేవ్ యజ్ఞ आगादी कर्म చేసి స్వర్గం పోయినాక ఆ దేవి ఇక్కడ వచ్చేది ఇచ్చా చేస్తారు. म्हणून भाग्याचा उदय तेहतोडी श्री गुरु समर्थ दोंडोपंत दादा आणि दोंडोपंत दादा शाखा गुरु गजेंद्र महाराज. आज తెలంగాణची పరిస్థితి నడుచుకుంటే అప్పుడు బస్సు లేకుంటే ఒకటే బస్సు జంగి హైదరాబాద్ నడుస్తుండే, ఒకటే బస్, అదే బస్సు తప్పితే లేకుండే. నేను చిన్నగుంటి బాబా అంగడి వస్తుంది, డబ్ల్యూఎల్ చెట్టు అంటుంది, ఆని నిలబడుతుంది. కానీ పెద్దోళ్ళు ముంగడి చెప్పే అవసరం లేదు. ఆ పరిస్థితిలో ఈడికెళ్ళి పోదగల బయలుదేరి నడుచుకుంటా పోయి ఈజీకై వట బీజ్ ఉన్నది. మరో చెట్టు ఇత్నం ఎంత ఉంటది, అదే ఇత్నం భగవన్ నామ స్మరణ ఇత్నం ఇంత పంతో పెద్ద వృక్ష అయిపోయినాయి. తెలంగాణ, కర్ణాటక అని మహారాష్ట్ర ఈ గురు గజేంద్ర మహారాజ్ కృపా కటాక్షంగా మేము ఫక్త నిమిత్త కోరుకున్నాం బాపు. వాది రపంతో మహారాజ్ ఏ నస్తా నడుచుకుంటా పోయి ప్రతి ఇంట్లో 3-4 దినాలు 15 దినాలు ఉండి ఫస్ట్ మారడి గోదంగావ్ ఈ పరిసరలో కొంత మారపోయి సాంప్రదాయ ఈ మన సాంప్రదాయ ఎట్లా కొంత మార పెరిగిందంటే చుట్టమన్నాడు మా ఇద్దరు మా వారికరి అయితే గజంగా మనం చూడండి మన వేసుకో ఇట్లా ఆయన ఇట్లా మా ఇవ్వలేసారు लविलेशेतो त्याचा येलो गेला गगनावरी मोगरा फुलला कडी ये चितानी भारू कळवेशी आला. इतला मोगली फुल ఉంటే చూడు కండ్ల వలే पण मस्कुला पण तो इतला सुगंध अवस्था आहे. అట్లా ఈ భగవాన్ పరమాత్మది సుగంధ అవస్థ తెలంగాణ पण तुम्हाला పెరుగుతుంది. మహారాష్ట్రలో తగ్గిపోయినాయి पण తెలంగాణ పెరుగుతున్నది. या महात्मुల ఆశీర్వాद ఎక్కువ మాట్లాడ ఇంతనే అయింది సేవా సోదరు. అప్పుడు ఇప్పుడు ఇట్లానే కూర్చుంటుండి ఇంకా మాట్లాడేటోడు వాళ్ళు మాట్లాడతాడు. అలాగే ఇప్పుడు నాయన నేను ఎంత దొడ్డుకున్నా ఎంత బగ్గానా ఓరుకోరంకి మీ కోరంకి హరి ఓం తస్స. అందరు పెద్దలు మాట్లాడిండు. ఎక్కువ గొప్ప చిన్నతనంలో చూస్తుంది మీ మామ, కానీ ఇప్పుడు గొప్పతనంలో చూస్తుందంటే శ్రీ గురు మాది కృపా మహారాజ్.
పరిస్థితుनुसार ఎక్కువ మాట్లాడింది కానీ మళ్ళీ ఇంకా దిండి ప్రదక్షిణ ఉంటుంది ఏ అల్పాహారం ఇంకా దిండి ప్రదక్షిణ మనం పోవాల పడుతుంది ఎక్కువ మాట్లాడింది ఒకటి 2-3 సమస్యలు ఉన్నాయి ఈ ఆశ్రమం నాది కాదు ఒక పేరు పెట్టిండు ఈ అన్ని ఒక్క పైసా నుంచి ఓలిచ్చిండు ఆల్ది ఆశ్రమం ఉన్నది కేవలం పరిస్థితుनुसार इड़ा ఒకటి एक కోరిక నాది పుట్టింది ఎట్లా ఈ కోరిక ఎట్లా పుట్టి భగవాన్ పరమాత్మ చేసిండు ప్రతిరోజు అన్నదానం అభిషేక్ అన్నదానం జరపాల అని ఒక్క అపంతో మనిషికు 11,000 రూపాయలు మెంబర్ కావాలా 1000 అపంతో మహారాజ్ చేసుకో 1000 म्हणजे 2 ఏళ్ళకు ఒక బార్ అభిషేక్ టైం తో వస్తుంది ఇవన్నీ మీరు ఓకే అంటేనే ముంగటి పోదాం ఓకే లేకుంటే మరి ఈయన స్టాప్ చేద్దాం మీరు ఏమంటారు నా మాట ఈయన వస్తున్నారా లేదా కానీ ఈ తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఏ కొంత ఈ వార్కరి ఆశ్రమంకు వస్తాడో వాళ్ళు ఉపాసం పండకూడదు ఇక్కటి లేనేకు హరినాం దేనేకు అన్నదాన్ కరణీకు లీనత అదే మర్చిపోయినారు ముంగటి डुबनेకు అభిమాన్ कबीरदास द्वारा ఉన్నది या न्यायाप्रमाणे మనం आपण ఈ సంకల్ప పూర్తి చేయించి మీరే దాతలు మాకు ఒక్క మనిషి 10 మెంబర్ జమ చేసుకొని ఆ 10 మనిషి పైసలు అపంతో అదే పైసలు మొత్తం వాళ్ళ చేతుల లేదు అకౌంట్ బ్యాంక్ లో ఉన్నది ఆ మితితోనే ఇదే కార్యక్రమం జరగాలి మేము అందరు తజ్ఞ ఉన్నాం మాకు ఏం అవసరం ఎక్కువ మనకు మాట్లాడేట్టు కూడా రాదు కానీ మాట్లాడుతున్నా ఇప్పుడు మాఘ శుద్ధ ఏకాదశి పేరు జయ ఉన్నది అని ఈ జయ ఏకాదశి పర్వకాల ఏముంటది ఈ ఏకాదశి పేరు మాఘవారి అని ఈ వారి तुकाराम महाराज अनुग्रह दिनम लोपटी आपण तो ఈ వారి భగవాన్ పరమాత్మ ఈ మాఘవారి స్టార్ట్